నమస్తే అండి. జై గురుదేవ్. నమస్తే అండి. ఈరోజు జ్ఞానపత్రం మే 11వ తేదీ 2001 సంవత్సరంలో జరిగింది. పాలో ఆల్టో అనే ప్లేస్ కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిందనమాట. జ్ఞానపత్రం సంఖ్య 32. ఓకే. ఈరోజు విషయం ఏమంటే శుద్ధమైన జ్ఞానము, అనువర్తిత జ్ఞానము. అనువర్తిత జ్ఞానం అంటే అప్లైడ్ నాలెడ్జ్ అని. రెండు రకాల జ్ఞానం ఉంది. శుద్ధమైన జ్ఞానం ఒకటి, అప్లైడ్ నాలెడ్జ్. ప్యూర్ నాలెడ్జ్ అండ్ అప్లైడ్ నాలెడ్జ్. శుద్ధమైన జ్ఞానము, అనువర్తిత జ్ఞానము అని చెప్తారు. ఉం? ఈ అనువర్తిత జ్ఞానం ఏముంది కదా, అప్లైడ్ నాలెడ్జ్, అది మనకు ఇమ్మీడియట్గా ఒక బెనిఫిట్ ఇస్తుంది, ఒక లాభాన్ని చేకూరుస్తుంది డైరెక్ట్గా. అంటే ఇమ్మీడియట్గా దొరుకుతుంది అది. అయితే శుద్ధమైన జ్ఞానం ఉంది చూడండి, అది కాస్త టైం తీసుకుంటుంది. లాంగ్ రన్లో చాలా టైం తీసుకుంటుంది ఆ జ్ఞానం యొక్క లబ్ధిని పొందాలంటే. ఆ? మనము ఏదైనా జ్ఞానాన్ని ఆ, చదివాము, అర్థం చేసుకున్నాము, అయితే దాన్ని ఆచరణలో పెట్టడానికి కాలేదనుకుంటే దాని నుంచి నిరాశ చెందకండి. ఆ, జీవితంలో ఎప్పుడైనా ఆ, భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది మనకు. ఆ, సో చాలామంది శుద్ధమైన జ్ఞానము దేనికి ఉపయోగానికి రాదు, ఇమీడియట్గా ఉపయోగానికి రాదు అని ఆ, దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. ఆ, అయితే రెండు జ్ఞానాలు కావాలి. ఈ అనువర్తిత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే శుద్ధమైన జ్ఞానం నుంచి వచ్చిందనమాట అది. ఇది ఒకటికొకటి పూరకాలు, ఇది రెండు. ఆ? సో శుద్ధమైన జ్ఞానం లేకపోతే ఈ అనువర్తిత జ్ఞానం అంటే అప్లైడ్ నాలెడ్జ్ ఉంది చూడండి, ఇది దుర్బలంగా మారిపోతుంది. ఉం? అలాగే శుద్ధమైన జ్ఞానము దాన్ని అప్లై చేయకపోతే, అది ఉపయోగానికి రాకపోతే, అది కూడా ఏం ప్రయోజనానికి రాకుండా అయిపోతుంది అనమాట. సో అందుకే ఏ జ్ఞానాన్నైనా కానీ తిరస్కరించకండి. ఉం? ఆ తర్వాత ఇది ఉపయోగానికి రాదని అనుకోకండి. ఆ? ఎప్పుడు అది ఉపయోగానికి రాదో మనం చదివి ఉంటాం కదా, అయితే నేను చాలా దుర్బలమైన వ్యక్తి, ఆ? దేనికి పని, ఇంత చదివి పనికి రాకుండా అయిపోయానే అని అనుకోకండి. ఎందుకంటే అది ప్రతిరోజు వాడుకలో ఈ జ్ఞానం రాకుండా పోవచ్చు, అయితే జీవితంలో ఎప్పటికైనా అది ఉపయోగానికి వస్తుంది. ఉం? ఎప్పుడైనా మనం ఏకాంతంలో ఉన్నప్పుడు, ఏకాంతంలో ఎప్పుడైనా నడుచుకుంటూ పోతున్నప్పుడు, బీచ్లో అలా ఆ ఇసుక తిన్నెల మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు, ఆకాశంలో ఒక పక్షిని చూసినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ జ్ఞానం అనేది మన లోపల నుంచి అలాగే పుట్టుకొస్తుందన్నమాట. ఉం? సో దీన్ని గుర్తించండి. శుద్ధమైన జ్ఞానం లోపల నుంచి వచ్చేదన్నమాట. దీన్ని గుర్తించండి. ఓకేనా? నమస్కారం అండి. జై గురుదేవ్.